వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్స్ట్రక్షన్ 25x25 హౌస్ ప్లాన్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది డూప్లెక్స్ మోడల్ వచ్చింది. దీంట్లోనే మనం బాగా గమనించండి. డబుల్ బెడ్రూమ్ ప్లాట్ 11 వచ్చింది. 11 వచ్చింది. గెస్ట్ రూమ్ 8 వచ్చింది. టాయిలెట్ 7 వచ్చింది. 9.6 వచ్చింది. మెట్లు ఇది ప్లాను. 1.4 సెంట్ గజాలు 50 గజాలు స్లాబ్ ఏరియా 650 25-20 ఈ ప్లాన్ ప్రకారం మనం కట్టుకోవచ్చు. ఇప్పుడు ఫౌండేషన్ 2 lakhs. దీనికి సంబంధించి ఫౌండేషన్ 2 lakhs ఖర్చు వచ్చేదండి. ఏమేమి వస్తాయంటే దానికి ఖర్చుకి బ్రిక్స్, స్టోను, తర్వాత పాదులు తీసేది, తర్వాత ఇసుక, స్టీలు, సిమెంటు ఇవన్నీ వస్తాయండి. చాలా స్టీలు మనకి పిల్లర్స్కి, స్లాబ్కి 1,00,000 స్టీల్ అయిందండి. తర్వాత సెంటరింగ్, మేసనరీ 2 lakhs లేబర్ తీసుకుంటారు. బ్రిక్స్కి మన కొనుగోలుకి 80,000 అయింది. శాండ్కి 30,000 దాకా ఖర్చు వచ్చింది, అది ట్రాక్టర్ని బట్టి. పెయింట్కి 50,000 దాకా ఖర్చు వచ్చిందండి. ఏషియన్ పెయింట్ ఏం తీసుకోవచ్చు మనం. తర్వాత టైల్స్ 50,000 అవుతుందండి. టైల్స్లో కూడా మన కొనుగోలు కానీ లేబర్ కానీ అన్నీ వచ్చేసి. ప్లంబింగ్ 30,000 అండి. దీంట్లో కొంచెం అమౌంట్ ఎక్కువ తక్కువ కావచ్చు. మొత్తం ఓవరాల్గా 8 lakhs అయిందండి. దీనికి గాను మనం డోర్స్ 30,000, బాత్రూమ్ డోర్స్ కానీ లోపల కానీ మంచి రోడ్డు పెట్టుకున్నా కూడా, టేక్ డోర్ నార్మల్గా పెట్టుకున్నా కూడా మనకి 30,000 అయిపోద్ది. తర్వాత కింద రైలింగ్ ఒక 20,000 అయిద్దండి. మొత్తం మనకి ఓవరాల్గా 8 లక్షల నుంచి 9 ఖర్చు వచ్చిందండి. ఇది మనకి సెంటు బాగు కట్టుకోవడానికి. ఈ ప్లాన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మేము మళ్ళీ వీడియో చేస్తాం. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా మనం ఎక్సలెంట్గా డూప్లెక్స్ హౌస్ కట్టుకోవచ్చు. దీనికి కాస్త 1,00,000 అటు ఇటుగా ఉంటుందండి. ఈ ఎస్టిమేషన్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకుని ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా ఎక్సలెంట్గా కుదిరిద్దండి. ఇంకా మనకి ఇంకేమైనా కబోర్డ్స్ ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే మనకు ఒక 1.5 lakh అయిందండి. ఓవరాల్గా మనకి టోటల్ ఇది నార్మల్గా ఏమీ లేకుండా కట్టుకుంటే 9 లక్షలు అయింది. అదే మన కబోర్డ్స్, గ్రానైట్, ఇంకా ఏమైనా టాటా స్టీల్ అవి వేసుకోవాలంటే కరెక్ట్గా మనకి ఒక 15 లక్షల దాకా అయిందండి. ఇది ఎందుకంటే డూప్లెక్స్ హౌస్ కాబట్టి అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మనకు 15 లక్షల దాకా ఖర్చు అయింది. ఇంకా 4-5 లక్షలు ఎక్స్ట్రా అదనం ఖర్చు వచ్చింది, కబోర్డ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి. ఈ విధంగా నీకు సింపుల్గా ఎవరన్నా మధ్యరకం వాళ్ళు కట్టుకోవాలనుకుంటే ఈ విధంగా మనకి 9 లక్షల వరకు పిఓపి లేకుండా ఈ విధంగా నీట్గా కట్టుకోవచ్చు. కట్టుకోవడానికి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూడండి, బాగా చూసి నీట్గా మీరు సెలెక్షన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా మేము రాగలుగుతాం, చేయగలుగుతాం. చిన్న ప్రాజెక్టులు అయితే రాలేమండి, కొంచెం ఎక్కువ ప్రాజెక్ట్ అయితే వస్తాం. మీరు మాకు ఎంతో సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ.